చెప్పి అంటే తల ఊపి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, భార్యని తమ్ముణ్ణి తీసుకుని. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత అరణ్యంలో ఏమైనా సుఖంగా ఉన్నారా అంటే నిత్య నిరంతరము కూడా కష్టాలను అనుభవిస్తూ పర్ణశాలను నిర్మించుకుని భూతల శయనం చేస్తూ కందమూలాలను సేవిస్తూ ఎంతో కష్టాన్ని అనుభవించాడు. సాధారణంగా ఎవరైనా అప్పుడే వివాహమైన వారు ఉంటే వారి యొక్క జీవనం చాలా సుఖమయంగా ఉంటుంది, చాలా ఆనందంగా, చాలా విలాసవంతంగా ఉంటుంది. కానీ స్వామివారికి వివాహమైన వెంటనే అడవుల్లోకి వెళ్ళిపోయారు. సరే, అక్కడ ఏమైనా సుఖాన్ని అనుభవించారా అంటే లేదు. భూతల శయనాన్నే చేస్తూ హంసధూళికా తల్పాలపై నిత్యం శయనించేటువంటి రామచంద్రుడు ఆ కటిక నేల మీద దర్భాసనాలపైన శయనించాడు. అంటే నిజానికి అటువంటి మర్యాద పురుషోత్తముడు, సద్గుణ సంపన్నుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు మనకు ఏం ఉపదేశిస్తున్నాడు అంటే హంసధూళికా తల్పం పైన ఎలాగైతే శయనించావో అలాగే నేల మీద కూడా శయనించు, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఏ పరిస్థితి వచ్చినా సరే నువ్వు నీ జీవనంలో వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు శ్రీరామచంద్రుడు చెబుతున్నాడు. ఇదే తెలుసుకోవాలి మనం రామాయణం ద్వారా. సరే, అలా జీవనం చేస్తూ 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 రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయాడు. అదొక కష్టం. మళ్ళీ ఆ సీతాన్వేషణ కోసమే వారిని వీరిని సంప్రదించి సుగ్రీవుడితో మైత్రి చేసుకుని ఆంజనేయ స్వామి వారిని లంకకు పంపించి ఆ లంకలో ఉన్నటువంటి రావణుని చంపడానికి ఈ వానరులంతా సంహరించి సీతాదేవిని తెచ్చుకున్నాడు. ఆయన జీవనం అంతా కూడా కష్టాలమయమే. కానీ ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనం మన యొక్క మనోస్థైర్యాన్ని కోల్పోకూడదు, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఉంటే కనుక వానరులను సైతం వీరులుగా తయారు చేసి దశకంఠుణ్ణి సంహరించవచ్చు అనేటువంటి విషయాన్ని రామచంద్రుడు మనకు ఉపదేశించాడు. అటువంటి రామచంద్ర ప్రభువుకు నమస్కరిద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ అని ఆ రామచంద్ర ప్రభువును శరణు వేడుతూ నామ సంకీర్తనాన్ని నిర్వర్తిస్తూ ఆ యొక్క రథోత్సవ సేవా సంరంభాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అయితే జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథ శ్రోత్రద్వయం త్వం శృణు అనేటువంటి విషయాన్ని ఇందాక మనం తెలుసుకున్నాం. ఈ చెవులతో భగవత్ కథలను వింటూ ఎలా పరమాత్మ రామాయణంలో జీవనాన్ని సాగించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథ శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయా చెప్పాను. అంటే కృష్ణ పరమాత్మను, అలాగే కృష్ణ పరమాత్మకు పూర్వావతారమైనటువంటి రామచంద్రుడు, వీరి యొక్క సౌందర్యాన్ని మనం వీక్షించాలి అంటే మన కళ్ళు చాలవు. ఎందుకు అంటే చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం అని చెప్పారు. ఆ యొక్క శ్రీరామచంద్రుణ్ణి చంద్రబింబ సమానమైనటువంటి ముఖారవిందంతో విరాజమానుడవుతూ ఉంటాట ఆ యొక్క రామచంద్రుడు. అంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి అంటారు. అంటే మునులు, మహర్షులు వీరంతా కూడా రామచంద్రుణ్ణి చూస్తూ ఒక్కసారి రాముణ్ణి మనం ఆలింగనం చేసుకోవాలి అనేటువంటి మనస్సులో కోరికను పొందారట వారంతా కూడా. అటువంటి రామచంద్రుణ్ణి మనం ఆ యొక్క రామచంద్రుడి సమ్మోహన సౌందర్యాన్ని వీక్షించాలి అంటే మనకు ఎంతో పురాకృత పుణ్యం ఉంటే గాని మనకు ఆ సౌందర్యాన్ని వీక్షించడం సాధ్యం కాదు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అని చెప్పి అన్నారు. అంటే సాధారణంగా ఒక రాజాధిరాజు ఎంతో వైభవంగా అలంకారాదులను, మకుటాలను ఇత్యాదిగా ఆభరణాలన్నింటినీ పెట్టుకుని ప్రకాశిస్తూ ఉంటే చూడడానికి చాలా సౌందర్యవంతంగా ఉంటాడు. కానీ రాముడు రాజ్యంలో ఉన్నప్పుడు కాకుండా వనవాసంలో నారచీరలు కట్టుకున్నప్పుడు కూడా ఎంతో సౌందర్యవంతంగా ఉన్నాడట. అంటే సౌందర్యం అనేటువంటిది మనం ధరించేటువంటి దుస్తులలోనో ఆభరణాల్లోనో మన మనస్సు సౌందర్యం మహారథోత్సవం చూడండి. శ్రీరామచంద్ర పాహిమాం పాహిమాం లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. రామచంద్ర ప్రభువుది
ఎల్లప్పుడూ కూడా మనం రథంలో ఒకరికి ఉన్న సహాయం భగవంతుణ్ణి చేయాలి, చూస్తే మనం పునర్జన్మ ఒకరికి ఉండదట. ఉపయోగపడాలి అనేటువంటి భావనలు మన మనస్సులో శ్రీరామచంద్ర సాత్విక ప్రభు భావనలు ఉంటే పాహిమాం, కనుక పాహిమాం. మన యొక్క సౌందర్యం కూడా రెట్టింపు అవుతుంది అని చెప్పి మనకు పూర్వులు చెబుతుంటారు. తదస్తు. ఆ విధమైనటువంటి తదస్తు. గొప్ప సౌందర్యం కలిగిన వాడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు పుంసా మోహన రూపుడు అని పుంసా చెప్పి మోహన అంటారు. రూపాయ. అటువంటి స్వామివారిని మనము మనసారా ఆ యొక్క స్వామివారి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించగలిగితే, కన్నులారా స్వామివారిని చూడగలిగితే ఈ కళ్ళకు సార్థకత కలుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నీ యొక్క సౌందర్యాన్ని మేము వీక్షించే విధంగా మా కన్నులకు భాగ్యాన్ని కలిగించవయ్యా అని చెప్పి ఆ యొక్క రామచంద్ర ప్రభువును మనం ప్రార్థించాలి. లోచన ద్వయహరేర్ గచ్చాంఘ్రి యుగ్మాలయం. మన యొక్క కాళ్ళు ఉన్నాయి, వీటితో మనం నిత్య నిరంతరము కూడా మనకు చేరువలో ఉన్నటువంటి భగవత్ సన్నిధికి వెళ్ళి ప్రదక్షిణాదులను నిర్వర్తించడానికి గాను ఈ కాళ్లను ఉపయోగించే విధంగా నువ్వు అనుగ్రహించవయ్యా ఓ రామచంద్ర ప్రభు అని ఆ స్వామి వారిని ప్రార్థించాలి. జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధం నమాధోక్షయం. నా యొక్క శిరస్సు ఉన్నదే, నా శిరస్సు నీ పాదముల దగ్గర పెట్టి నేను ప్రార్థిస్తున్నాను ఓ రామచంద్ర. ఈ శిరస్సు ఎప్పుడూ కూడా అహంకారపూరితంగా దశకంఠుళ్లాగా నీ చేత సంహరింపబడే విధంగా కాక లోకులందరూ గర్వించే విధంగా నా యొక్క శిరస్సును నీ యొక్క చరణారవిందముల చెంత ఉంచుతానయ్యా ఓ రామచంద్ర. ఎల్లప్పుడూ నేను సమాజంలో తలెత్తుకుని బతికే విధంగా నువ్వు నన్ను అనుగ్రహించు అని మన శిరస్సును ఆ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క చరణారవిందముల చెంత పెట్టి ప్రార్థించాలి అని కులశేఖరాళ్ళ వారు. ఇప్పుడు నా చేతులను ఫోన్ ఉంది కాబట్టి చేతితోటి నిన్ను నీ పాదాలు తాడుతున్నాను, లేకుంటే ధన్మని పడిపోతాను పాదాల మీద. కలిగితే మన యొక్క జీవనం సార్థకత చేకూరినట్లు. నా జీవితం సార్థకత చేకూర్చు ఈనాడు స్వామి. దేవేంద్రేణ సమర్పితే ధ్వజయుతే తత్స్యందనే సంస్థితం సోత్కంఠం సురవీర్య రామచంద్ర ప్రభుకి జై, సీతామాతకు జై, పానుపుత్ర హనుమాన్కి జై. అదిగో చూడండి రథస్థం, రథంలో ఉన్న పరమాత్మని చూస్తే పునర్జన్మ ఉండదు. వైభవాన్ని వర్ణిస్తారు. వీడిగోల విజయ రాఘవుడు పొడిమి కొలువున పొదలే అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు కూడా వారి యొక్క సంకీర్తనల్లో రామచంద్రుడి యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. విజయ రాఘవుడు ఆయన వీరరాఘవుడు. ఎందుకు అంటే ఒక పక్క సీతాదేవి లక్ష్మణస్వామి వారితో ఆనందరాముడిగా వస్తూ ఉన్నాడు, కానీ మరొక పక్క దుష్టుల పాలిటి దుష్టులను శిక్షించడానికి ఆ రథం మీద కదలి వస్తూ ఉన్నాడా అన్నట్లుగా వీరరాముడుగా విచ్చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రామచంద్ర ప్రభువుకు నమస్కరిద్దాం. గోవింద గోవింద.